హలో నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్, బ్యాక్ విత్ వన్ మోర్ న్యూ వీడియో. చాలా చర్చలు జరుగుతున్నాయి. చాలామంది అంటున్నారు ఏంటంటే హై రైజ్ అపార్ట్మెంట్స్లో పెట్టొచ్చా, హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ కొనుక్కోవచ్చా, లేకపోతే ప్లాట్ కొనుక్కుంటే మంచిదా. హై రైజ్ అనేది అన్ఫార్చునేట్లీ హైదరాబాద్లో అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అండి. అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఆర్ FAR రేషియో అంటారు. అంటే మిగతా గవర్నమెంట్స్లో, మిగతా స్టేట్స్లో చూసుకుంటే కనుక దెర్ ఇస్ ఎ లిమిటేషన్. అంటే ఒక 10 అంతస్తులు, 20 అంతస్తులు, 30 అంతస్తులు. మనం కూడా చూసుకుంటే ఒక 2-3-4 ఇయర్స్ బ్యాక్ వరకు ఆల్మోస్ట్ 30 ఫ్లోర్స్ మించలేదు. తర్వాత ఈ డెవలప్మెంట్ వల్ల స్కేర్సిటీ ఆఫ్ ప్లేస్, సోమన్ బాబు గారు చెప్పారు, ఈ ప్రపంచంలో పెరిగేది ఏంటంటే పాపులేషన్, పెరగంది ఏంటంటే భూమి. ఆ భూమిలో కూడా 50 సంవత్సరాల ముందు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న భూమిలో 75% వాటర్ అంటే ఓషన్స్, మిగతా 25% ఇంకొక 5% తీసుకుంటే కనుక హిల్స్, గుట్టలు, కొండలు, అంటే అది కూడా ఇల్లు కట్టుకోవడానికి పనిచేస్తుంది, ల్యాండ్స్కేపింగ్ పనిచేస్తుంది. మిగతా 20% ల్యాండ్. సో మనం ఇఫ్ యూ గో బ్యాక్ 50 ఇయర్స్ బ్యాక్, అప్పుడు పాపులేషన్ ఎంత ఉంది, ల్యాండ్ ఎంత ఉంది, ల్యాండ్ మాత్రం అంత. ఇప్పుడు పాపులేషన్ నాకు తెలిసి ఇండియాలో 140 crores ప్లస్ ఉంది. అంటే చూడండి ఎంత స్కేర్స్. అంటే మన ముత్తాతలు కొనుక్కునేటప్పుడు వందల ఎకరాలు ఉండేది. తాత వచ్చేసరికి 5, 2, 3 అయింది. మన నాన్న వచ్చేసరికి గజాల్లో కొంటాం, మనం ఇప్పుడు అడుగుల్లో కొంటాం. మన పిల్లలు వచ్చేసరికి ఇంచుల్లో కొంటారు, తర్వాత సెంటీమీటర్లు, తర్వాత మిల్లీమీటర్లు. అంటే ల్యాండ్ అంతే ఉంటుంది, రేట్లు మాత్రం పెరుగుతుంది. కోకాపేటలో 100 కోట్లు పర్ ఎకర్ అన్నారు, ఎక్కడా లేదు. వెరీ హై, అంటే ఇన్ఫ్లేటెడ్, అది ఆర్టిఫిషియల్ జంప్. అది కొన్ని పొలిటికల్ స్టంట్స్, బిజినెస్ మెన్ ఇవన్నీ చేసినవి. బట్ యాక్చువల్గా చూసుకుంటే హూడాలో ఆక్షన్ అయినప్పుడు ఎవరు కట్టలేదు డబ్బులు. సో సెటిల్మెంట్ అండ్ కరెక్షన్ అవ్వాల్సిన అవసరం అంతేనా ఉంది. సో కమింగ్ బ్యాక్, హై రైజ్లో కొంటే మనకి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి చూద్దాం. హై రైజ్లో అడ్వాంటేజ్ చూసుకుంటే మీకు నైబరింగ్ ఉంటుంది. నైబరింగ్ అంటే మంచి కొలీగ్స్ ఉంటారు, పిల్లలు ఆడుకోవడానికి. తర్వాత ఎమ్యూనిటీస్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్ కానీ, క్లబ్ హౌస్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, గేమ్స్ కానీ, జాగింగ్ ట్రాక్ కానీ, సైకిల్ ట్రాక్ కానీ ఇవి ఉంటాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అన్ యావరేజ్ ఒక 30-40 ఎకరాల్లో కట్టిన గేటెడ్ కమ్యూనిటీ మాట్లాడుతున్నా. అండ్ మిగతా కొన్ని ఆటల్లో అయితే మల్టీప్లెక్సెస్, షాపింగ్ కాంప్లెక్సెస్ అవి కూడా వస్తున్నాయి. అంటే సిటీ విత్ ఇన్ ద సిటీ. ఇవి తాలూకా మీకు కాస్ట్ కూడా కంపేర్ టు ఇండిపెండెంట్ హౌస్, ఫ్లాట్ కొద్ది తక్కువలో దొరుకుతాయి. ఇండిపెండెంట్ హౌస్ అనేది ఇప్పుడు మనకు సిటీలో దొరుకుతుంది. నేను ఇక్కడ ఏ ఏరియాలో అయితే మనం కూర్చున్నాం, బంజారా హిల్స్లో 3 to 3.5 lakhs పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. పర్ స్క్వేర్ ఫీట్ 15,000 to 20,000 ఉంది కొత్త బిల్డింగ్ అయితే. అది ఎంతమంది కొనుక్కోగలం అనేది మనకు తెలుసు. ఒక 2,000 స్క్వేర్ ఫీట్ కొనాలంటే 4-5 crores అవుతుంది ఒక ఫ్లాట్కి. అదే మీరు 50-60 కిలోమీటర్ పెద్ద ఎకరాల్లో భూమి వచ్చేస్తుంది. ఇది చూసుకుంటే కనుక అపార్ట్మెంట్లో మెయిన్ అడ్వాంటేజ్ అవి చెప్పాను, రేటు, తర్వాత కమ్యూనిటీ, అమ్యూనిటీస్. అండ్ మోస్ట్ ఆఫ్ ద సిటీస్ దగ్గరలో కడుతున్నారు, డెవలప్మెంట్లో కడుతున్నారు. అంటే ఇప్పుడు చూసుకుంటే గచ్చిబౌలి కానీ, కుక్కట్పల్లి కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, అటువైపు తక్కువ. కానీ వెస్ట్ జోన్ సైడ్ చూసుకుంటే మాత్రం గేటెడ్ కమ్యూనిటీస్ బాగానే డెవలప్ అవుతున్నాయి. సో కమింగ్ బ్యాక్ టు డిసడ్వాంటేజెస్ ఏంటంటే, మీరు సపోజ్ అనుకోండి ఒక ఫ్లోర్కి 10 ఫ్లాట్లు ఉన్నాయి, లాట్ ఆఫ్ నాయిజీ, లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్. మీరు పక్కింటి వాడితోనే ఎదిరింటి వాడితో డిఫరెన్స్ ఆఫ్ కొట్లాడుకున్నారు, దెబ్బలాడుకున్నారు, ఇంకా లైఫ్ లాంగ్ మీరు అక్కడ నుండి మారలేరు. సింపుల్, యూఆర్ డన్. ఆ నచ్చిన మన ఫ్లాట్లో ఎట్లా ఉంటే ఒక ఎదురింటి తలుపు తీస్తే మన ఇంట్లో ఏం కనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఈస్ట్ ఫేసింగ్ అవన్నీ చూసుకుంటే కనుక డైరెక్ట్ కిచెన్ రూమ్లోకి వెళ్తుంది వ్యూ. అదొకటి. రెండోది యూడిఎస్ అనేది, ల్యాండ్ పోర్షన్ అనేది చాలా తక్కువ, అన్డివైడెడ్ వాల్యూ. సో చాలామంది తెలియదు యూడిఎస్ అనేది, ఆమె సపరేట్ ఎపిసోడ్ చేస్తాం. యూడిఎస్ అంటే అన్డివైడెడ్ షేర్ వాల్యూ. టోటల్గా మనకి ఆ కమ్యూనిటీలో ఎన్ని ఫ్లాట్లు కట్టారు, ఎంత స్క్వేర్ కట్టారు, ప్రొపోర్షనట్గా అలికేట్ చేస్తారు. జనరల్గా 30 floors కడితే మనకి 10 నుండి 20-25 స్క్వేర్ యార్డ్స్ మాత్రం వస్తుంది. అండ్ మూడోది ఏంటంటే, ప్లాట్ ల్యాండ్ కొనుక్కుంటే అప్రిషియేట్ అవుతుంది. ఫ్లాట్ ఆల్వేస్, మీరు కార్ చూసుకుంటే 10 సంవత్సరాల తర్వాత కార్ వాల్యూ ఎంత అండి, 0. ఎవ్రీ ఇయర్ 10% మైనస్ అవుతుంది డిప్రిషియేషన్. సో ఫ్లాట్ కూడా మీకు రాను చూసుకుంటే ఒక ప్లాట్ కొనుక్కొని, ఒక ఫ్లాట్ కొనుక్కొని రెండు మీరు కంపేర్ చేస్తే ప్లాట్ వాల్యూ ఏంచి ఆల్మోస్ట్ 5 to 6 yearsలో 120% డబుల్ అవుతుంది. అదే ఫ్లాట్ వాల్యూ చూసుకుంటే రూల్ ఆఫ్ 72 ప్రకారం చూసుకుంటే 10 to 12 years మినిమం డబుల్ అవుతుంది. దాంతోపాటు కన్స్ట్రక్షన్ వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది. మనకి ల్యాండ్ వాల్యూ మాత్రం పెరుగుతుంది, కానీ కన్స్ట్రక్షన్ వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది.
50 సంవత్సరాలు అంటారు. ఈ యూడిఎస్ అనేది ఎప్పుడైనా ఒక 50-60 సంవత్సరాల తర్వాత ఇరగొడితే అప్పుడు దాని వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనం సపోజ్ తెల్లాపూర్ తీసుకున్నాం అనుకోండి, మేబీ గజం 60-70 వేలు ఉండొచ్చు. మనం ఫ్లాట్ కాస్ట్ 10,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అమ్ముతున్నారు. 2,000 స్క్వేర్ ఫీట్ అంటే 2 కోట్లు. 2 కోట్లు పెడితే మీకు వచ్చేది ఎంత ల్యాండ్ వాల్యూ? 25 గజాలు వేసుకుంటే 70 లక్షలు కూడా ఎంత ఉంటుంది? 70,000 పర్ స్క్వేర్ యార్డ్ అయ్యండి. 100 into 70,000. సో అదే వాల్యూ ఉంటుంది మీకు. అదే ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కున్నా, ఓపెన్ ప్లాట్ కొనుక్కున్నా ఫుల్ ల్యాండ్ అప్రిషియేట్ అవుతుంది. అండ్ ఫ్లాట్లో ఎప్పుడు కూడా సెకండ్ హ్యాండ్ అంటాం. ప్లాట్లో సెకండ్ హ్యాండ్ అనేది ఎప్పుడు కూడా ప్లాట్ ఈజ్ వర్జిన్. ఎప్పటికైనా ఫస్ట్ సెకండ్ హ్యాండ్ కార్ ఉంటుంది, సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ఉంటుంది, సెకండ్ హ్యాండ్ హౌస్ ఉంటుంది. సెకండ్ హ్యాండ్ ప్లాట్ అనేది మీరు ఎక్కడ వినలేదు. తర్వాత చాలామంది తెలియని ఒక సీక్రెట్ ఏంటంటే, బిల్డర్స్ క్లబ్ హౌస్ వాళ్ళ కింద పెట్టుకుంటారు. యాక్చువల్లీ ఈజ్ నాట్ సపోజ్ టు గివ్. ఆ క్లబ్ హౌస్ సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయాలి, కానీ అది హ్యాండ్ ఓవర్ చేయరు. ఆ ఎమ్యూనిటీస్ పార్ట్ ఏదంటే బిల్డర్ దగ్గర పెట్టుకుంటారు. సో బయ్యర్కి ఎటువంటి హక్కు ఉండదు, ఎప్పటికీ ఫుల్ టైం బిల్డర్ దగ్గర ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆ వాల్యూ రేపొద్దు ప్రపోజిషన్ చూసుకుంటే అమ్ముకునేటప్పుడు ఆ సరైన వాల్యూ రాకపోవచ్చు మీకు. సో ఇదొకటి. తర్వాత అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ వల్ల ఏమవుతుందంటే మీకు 80% ఓపెన్ ఏరియా ఉండాలి, 20%లోనే మీరు హై రైజ్ చేయాలి. చేసినప్పుడు ఏమంటే కంజెషన్ అయిపోతుంది. సో పైకి వెళ్తున్న కొద్ది మీకు అఫోర్డబిలిటీ రేట్ కొనుక్కోలేరు. అప్ టు 5 ఫ్లోర్స్ ఒక రేట్ ఉంటే 6th ఫ్లోర్ నుండి చాలామంది బిల్డర్స్ ఎవ్రీ స్క్వేర్ ఫీట్ హై రైజ్కి 50 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఎక్కువ ఇవ్వాలి. అంటే 2,000 స్క్వేర్ ఫీట్ మీరు ఒకవేళ 30th ఫ్లోర్లో కొనుక్కోవాలో లేకపోతే 20th ఫ్లోర్లో కనుక్కుంటే 2,000 into 50 రూపీస్ 1 lakh into 20 ఫ్లోర్స్ 20 lakhs ఎక్స్ట్రా కట్టాలి మీరు. బికాస్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగిపోతుంది. సో గవర్నమెంట్ యాక్చువల్లీ హై రైజ్ని డిస్కరేజ్ చేయాలి. ఎందుకంటే వాటర్ స్కేర్సిటీ అయిపోతుంది. ఎక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనగర్ అనే కాలనీ ఉంది, లేకపోతే మారేడుపల్లి ఉంది, లాట్ ఆఫ్ అపార్ట్మెంట్ నుంచి వాటర్ ప్రాబ్లం, ట్యాంకర్స్తో బంజారాహిల్స్లో ట్యాంకర్స్తో తెప్పించుకుంటున్నాం. సో ప్రాబ్లం ఏంటంటే ఆ వాటర్ స్కేర్సిటీ వచ్చినప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. సో ఫ్లాట్ దో సమ్ అడ్వాంటేజెస్ ఆర్ దేర్, డిసడ్వాంటేజెస్ ఆల్సో ఈక్వల్లీ దేర్. సో బట్ బేసికలీ ఇట్ డిపెండ్స్. ఒక ఇన్వెస్టర్ ఉన్నాడంటే ఆయన ఏ పర్పస్ కొనుక్కుంటాడు. జనరల్గా ఇన్వెస్ట్మెంట్లో 4 పర్పసెస్ ఉన్నాయి. ఒకటి క్యాప్టివ్ కన్జంప్షన్ ఉండడానికి, రెండోది ట్రేడింగ్ అంటే కొని ఒక 6 నెలలు 1 year నుంచి అమ్మేయడం సమ్ మార్జిన్ వేసుకుని, థర్డ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI, ఫోర్త్ లాంగ్ టర్మ్. సో మన పర్పస్ ఏంటి? సపోజ్ మీరు ఉండడానికి కావాలనుకుంటే ప్లాట్ కొనుక్కుంటే కాదు, ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోలేము కాబట్టి ఫ్లాట్ కొనుక్కోవాలి. అయితే ఫ్లాట్ ఎక్కడ కొనుక్కోవాలి? సిటీలో కొనుక్కోవాలి, సిటీకి ఎంత దూరం కొనుక్కోవాలి. ఇప్పుడు బంజారాహిల్స్ కొనుక్కోవాలంటే 3-4 కోట్లు మినిమం ఉండాలి. కుకట్పల్లి పోతే 1,50 లక్షలు ఉంది, ఇంకా కొద్దిగా బాచుపల్లి పోతే ఇంకొద్ది తక్కువ ఉండొచ్చు. బట్ అగైన్ ట్రావెల్ ఆఫ్ ఐటీ హబ్ చూసుకుంటే కానీ ట్రావెల్ టైం డిస్టెన్స్ చూసుకోవాలి మీరు. బాచుపల్లి నుండి రోజు ట్రావెల్ చేయాలంటే చాలా కష్టం. అందుకనే మీకు ఏమవుతుందంటే సిటీ 4 వైపులా మనకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే హైదరాబాద్కి 4 పక్కల గ్రోత్ ఉంది. అండ్ ఆఫ్టర్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ IRR, ORR, RRR, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డి గారు రాగానే ఫస్ట్ ఒక స్టేట్మెంట్ చెప్పారు. ఏంటంటే మొత్తం అంతకుముందున్న గవర్నమెంట్ సిటీని ఓన్లీ వెస్ట్ వైపు, ఒక హైదరాబాద్లో వెస్ట్ ఫోకస్ చేశారు. బట్ యాజ్ మేము కాంగ్రెస్ పార్టీగా స్టాండ్ ఏంటంటే హోల్ తెలంగాణ 360 degreesలో డెవలప్ చేయాలి. ఓకే, సో 360 degrees అంటే అన్ని పక్కల నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్ని జోన్లు కూడా కవర్ చేయాలని. అండ్ ఆయన సిటీని 3 భాగాలుగా విభజించారు. ఒకటి ఏంటంటే మున్సిపాలిటీ నుండి ORR వరకు అర్బన్ ఏరియా, ORR నుండి RRR వరకు సబర్బన్ ఏరియా, అండ్ RRR నుండి తెలంగాణ బోర్డర్ వరకు రూరల్ ఏరియా. సో అన్నిట్లో కూడా అంచెలంచెలుగా మనం డెవలప్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ పెట్టుకుంటే ఇప్పుడు డెవలప్మెంట్ మేజర్ అంతా ORR వరకు ఇంచుమించు 70-80% అయిపోయింది. ఇప్పుడు మేజర్ డెవలప్మెంట్ జరగాల్సింది ORRకి RRRకి మధ్యలో. ఎందుకంటే రోజుకి మీకు అనాలిసిస్ చూసుకుంటే 600 నుండి 800, 1000 మంది ఎవ్రీడే హైదరాబాద్లో వచ్చి సెటిల్ అవుతున్నారు. డిఫరెంట్ ప్రాంతాలు, డిఫరెంట్ రాష్ట్రాలు, డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ స్టేట్స్. అది ఆపాలంటే ఈ క్లస్టర్స్, టౌన్షిప్స్, ఇండివిజువల్ శాటిలైట్ టౌన్షిప్స్, ఫార్మా క్లస్టర్స్ ఇవన్నీ పెడితే ఏమవుతుందంటే ఆ బయట నుండి వచ్చే పాపులేషన్ కొద్దిగా అక్కడ ఆగిపోతే, ప్లస్ మెయిన్ అడ్వాంటేజ్ కొనుక్కునే కెపాసిటీ పెరుగుతుంది. సో దీని మీద మరిన్ని విషయాలు మీకు కావాలనుకుంటే మీరు డెఫినెట్గా నన్ను సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.